జయ శంభో శంకర జయ 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 శంభో శంకర జయ జయ. తిరుప్పావైలో మన 30 పాసురాల్లో ఎలా ఉంటుంది అంటే, కంపారిటివ్ స్టడీ ఎందుకు చేస్తున్నాం అంటే రెండిట్లో సూత్రం ఒక్కటే గనక మనం చెప్తూ ఉన్నాం. ఇక్కడ దానికి దీనికి కొన్ని తేడాలు ఉన్నాయి. అందులో మనం వ్రతం చేస్తున్నప్పుడు నియమాలు ఏమిటో ముందు చెప్తారు, ఇక్కడ లేవు. ఇక్కడ మనం ఈ నెల రోజులు కూడాను ఆహారం సేవించకూడదు, భోగాలు అనుభవించకూడదు అని రెండో పాసురంలో మనకు వస్తున్నది. కానీ ఇక్కడ అలాంటివి ఏం చెప్పరు, కేవలం మేల్కొల్పుకుంటూ వెళ్ళిపోవడమే కనబడుతుంది. ఇంకోటి ప్రత్యేకత, మధుర భక్తి సంప్రదాయం మనకున్నది. అంటే తనని తాను స్త్రీ రూప నాయికా భావన తెచ్చుకుంటూ పరమాత్మని పురుషుడని నాయకుడని భావన చేస్తూ చేసినటువంటి సాధన మధుర భక్తి సంప్రదాయం. దీనిలో వెళ్ళిన వాళ్ళు గోపికలు, రాధాదేవి, ఇంకా మీరాబాయి ఇత్యాదులు వెళ్ళారు. గోదాదేవి కూడా మధుర భక్తి సంప్రదాయానికి చెందే గానం చేసినట్టుగా ఉన్నది. అందుకే ఆ తల్లి ఆ భావనతో వెళ్ళింది కనుకనే రంగనాయకుని వివాహం చేసుకోవడం కూడా మనకు కనబడుతూ ఉన్నది. కానీ ఇక్కడ కన్యకలు మాత్రం అలాంటి వాళ్ళు కారు. రెండిటికి అది తేడా. ఒక సామాన్య భావంతో పాటు ఒక రెండిటికి ఉన్న విభిన్నత, వైవిధ్యం, అది మనం చెప్పుకుంటున్నాం. విరుద్ధము కాదు, వైవిధ్యం. విరుద్ధం అంటే కాంట్రాడిక్టరీ, వైవిధ్యం అంటే వెరైటీ, తేడా. రెండిటికి ఉన్నటువంటి ఆ వైవిధ్యం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఇందులో మాత్రం శివుణ్ణి పెళ్ళాడాలి అని శివుడి పైన నాయక భావంతో కనబడదు. కానీ ఇందులో కనబడుతున్నది కేవలం వ్రతం చేసుకుంటున్న శివభక్తులైన కొందరు స్త్రీమూర్తులు శివపార్వతుల ఉభయుల్ని గానం చేయడం ఇందులో కనబడుతుంటుంది. తిరుప్పావైలో నీలాదేవిని కృష్ణుణ్ణి ఆరాధిస్తే ఇక్కడ ఉమాదేవిని శివుని ఆరాధన కనబడుతూ ఉంటుంది. కనుక ఇదంతా కూడా అయ్యవారి అమ్మవారి భక్తులైనటువంటి స్త్రీరూప భక్తులు గానం చేస్తున్నటువంటిది. ఇలా నేను చెప్పగానే రేపటి నుంచి ఈ వరసంతా ఖాళీ చేస్తామని అనుకోవచ్చు. ఎందుకంటే స్త్రీల పాటలు కదండి, మావు కాదు కదా అంటే ఇక్కడ ఒక విశేషం ఉన్నదండి. ప్రవృత్తి విషయం తీసుకోవాలి. స్త్రీ అనబడే జెండర్ గురించి కాదు చెప్పేది ఇక్కడ. స్త్రీ అనే శరీరం గురించి కాదు, స్త్రీ ప్రవృత్తి. మనం సైకలాజికల్ గా చూసినా, సైంటిఫిక్ గా చూసినా, అంటే మానసిక శాస్త్ర ప్రకారంగానే భౌతిక శాస్త్ర ప్రకారంగా చూసినప్పటికీ ప్రతి స్త్రీ శరీరంలోని పురుష ప్రకృతి ఉంటుంది, పురుష ప్రకృతిలోని స్త్రీ ప్రకృతి ఉంటుంది. విశ్వంలో అర్ధనారీశ్వర తత్వం లేనిది లేదు. పురుషుల్లోనూ స్త్రీ పురుష ఉభయ ప్రవృత్తి ఉంటుంది, స్త్రీలోనూ ఉభయ ప్రవృత్తి ఉంటుంది. ఆ సామాన్య లక్షణం లేకపోతే కలిసి బ్రతకడం ఉండదండి. ప్రతి వాళ్ళలో ఒక కామన్ ఫీచర్ ఒకటి ఉంటూ ఉంటుంది. అయితే పురుష ప్రకృతి బయటకు కనబడుతూ స్త్రీ ప్రకృతి లోపల అణిగి ఉంటే వాడు పురుషుడు అంటాం. స్త్రీ ప్రకృతి కనబడుతూ పురుష ప్రకృతి లోపల ఉంటే వేరే విషయం. అలాగే పురుషుల్లో స్త్రీ ప్రకృతి ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. స్త్రీ ప్రకృతి అంటే ఏమిటో చూడాలి. స్త్రీది ఎమోషనల్, పురుషుడిది ఇంటలెక్ట్. ఎందుకంటే అలాంటి వాడు స్త్రీకి ఇంటలెక్ట్ లేదని కాదు, స్త్రీలో పురుషుడిని మించిన మేధావులు ఉన్నారు. కానీ పురుషుడు ఒక విషయంలో అంత ఉద్విగ్రాన్ని అంత తొందరగా పొందలేడు స్త్రీ పొందినంత. అవునా లేదా? ఉద్వేగము అంటే ఆమెని బుద్ధికి సంబంధించిన జ్ఞానం ఎంత ఉన్నప్పటికీ మానసికమైన భావోద్వేగం ఎక్కువ డామినేట్ చేస్తుంది స్త్రీ ప్రకృతిలో. అదే పురుష ప్రకృతిలో అయితే వాడికి భావోద్వేగాలు ఉండవచ్చు, కానీ దాన్ని మించి కొంచెం ఆలోచించి వెనక్కంజ వేయగలిగేటువంటి బుద్ధి ప్రకృతి పనిచేస్తుంటుంది. కనుక మన అంతఃకరణలో రెండు ప్రకృతులు ఉంటాయి, హృదయము, బుద్ధి. హృదయం అంటే మనస్సు, దానికి లాజిక్ ఉండదు, ఎమోషన్. పిల్లాడిని చూస్తూ ఉంటే వాడు చిన్న మూలుగేసిన స్త్రీ చాలా ఏడ్చేస్తుంటుంది. తండ్రి చూడండి, కొంచెం గాబరా పడుకో, నిబ్బరంగా ఉండు, చూద్దాం అంటూ ఉంటాడు పిల్లలు. తండ్రికి మాత్రం వేదన లేదు, కానీ వాడు ఈమంత ఎమోషన్ అవ్వడు. ఇద్దరు ఎమోషన్ అయితే పిల్లాడు బాగుపట్టు. కానీ బ్యాలెన్స్ ఎంత చక్కగా ఉంటుంది చూడండి. ప్రకృతి అలా బ్యాలెన్స్ తీసుకుంది. ఇందులో ఏది ఎక్కువ కాదు, ఏది తక్కువ కాదు, రెండూ ఉంటాయి. కనుక ఎమోషనల్ ప్రకృతి స్త్రీకి ఉంటుంది. కనుక భక్తికి స్త్రీ చాలా చక్కగా వెళ్తుంది. ఆమెకు అంత జ్ఞానం ఉన్నా భక్తి వైపు వెళ్ళిపో, జ్ఞానం కూడా భక్తిలో కలిసిపోతుంది. అలాగే వీడికి భక్తి ఉన్నా కొంచెం లాజికల్ గా ఆలోచించడం మొదలు పెడుతూ ఉంటాడు వీడు. అది ప్రవృత్తి. అంతేగాని తెలివితేటల భేదాలు కాదమ్మా. హృదయ ప్రకృతి, బుద్ధి ప్రకృతి రెండు మనం చెప్పుకున్నాం ఇక్కడ. కనుక ఉద్వేగము, ఎమోషనల్, ఆ ప్రకృతి ఇక్కడ ఉంటుంది. ఇందులో లాజిక్ ఉండదు, అది గొప్ప విషయం. కనుకనే తర్కాలు చేస్తూ కాలక్షేపం చేయకుండా ప్రేమించగలిగే స్వభావం అంతే. అలా అది గొప్పతనం. ఆ కృష్ణుడు ఏమనుకున్నావు, పరతత్వం, పరమాత్మ అని ఉద్ధవుడు చెప్తూ ఉంటే మాకు పరమతత్వం, పరమాత్మ ఇవన్నీ గొడవలు అనవసరం, మా కృష్ణుడు ఎలా ఉన్నాడో చెప్పానంట. ఆ ప్రేమ కృష్ణుడు కరిగిపోయాడు అక్కడ. ఎందుకంటే వాళ్ళకి జ్ఞానం అక్కర్లే, ఏమక్కర్లే, ప్రేమ చాలు. అలాగని జ్ఞానం లేదా, వాళ్ళకున్న జ్ఞానం ఎవరికీ లేదు. అది మహానుభావుడు స్పష్టం చేశాడు నారదుల వారు. నా మాహాత్మ్య జ్ఞాన విస్మృత్యపవాద అన్నాడు ఇక్కడ. ఆయనకి ఈయన భగవానుడని తెలుసు, గోపికలందరికీ తెలియక కాదు, కానీ భగవానుడు గొప్పవాడు, ఆయన మాకు ఆనందం ఇస్తాడు, అందుకు మేము ఆయన్ని ప్రేమిస్తున్నామంటే అందుకు అనే మాట వచ్చిందిగా.
అప్పుడు అది మళ్ళీ స్వార్థం అయిపోయింది కదా. ఆయన పరమాత్మ అయితే అయి ఉండవచ్చుగాక, ఆయన సర్వానంద స్వరూపుడు అయ్యుండవచ్చుగాక, గొప్పవాడైతే అయ్యుండవచ్చుగాక, మాకు అనవసరం, మేము ఆయన్ని ప్రేమిస్తున్నాం. ఈ భక్తి ఎంత గొప్పదండి. ఈ భక్తి అందరికీ రాదు 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 రాదు. ఏమిటో ఇంత దేశం తిరిగాం కానీ ఇలాంటి భక్తుల్ని వేళ్ల మీద లెక్క పెట్టే మందికి కూడా చూడలేదు. ఏం చేస్తాం? ఎందుకంటే ఈశ్వరుడు గొప్పవాడు, నువ్వేది కోరుకుంటే అది ఇచ్చేస్తాడు అని చెప్తే వచ్చే భక్తులు వేరు. కానీ ఆయన గొప్పవాడో నాకు అనవసరం, ఆయన ఎంత గొప్పవాడో ఇవి నాకు తెలియక్కర్లే, ఆయన అంటే నాకు ప్రేమ, ఎందుకు అది కూడా నాకు తెలీదు, ప్రేమ అని స్వాభావికమైన పరమ ప్రేమ ఉన్నదే అదండి గొప్ప. ఆ ప్రకృతి ఎక్కడ వర్ణించినా స్త్రీ రూపమే చూపించారు చూడండి. గోపిక ఆ ప్రకృతి. అంతేకాదు నారదుడు కూడా గోపికగా మారి రాసలీలలో వెళ్ళేట. అదేమిటో చిత్రం. ఆ ప్రకృతి గొప్పది. శివుడు కూడా కృష్ణానుభవం పొందడం కోసం తాను స్త్రీ రూపం ధరించాడని బృందావనంలో చెప్తారు. కనుకనే నిష్కపటమైన నిర్మలమైన అర్పణ భావంతో ఆశ్రయ భావంతో కూడిన ప్రేమని స్త్రీ ప్రకృతితో పోల్చడం సహజం. మళ్ళీ చెప్తున్నా, నిష్కపటమైన నిర్మలమైన ఆశ్రయ భావంతో అర్పణ బుద్ధితో కూడిన ప్రేమని స్త్రీ ప్రకృతితో పోల్చడం సహజం. ఈ వాక్యం అలా గుర్తుపెట్టుకుంటే చాలు. అందులో రెండు కొత్త మాటలు చెప్పాం, ఆశ్రయము అర్పణము అని. స్త్రీ ప్రకృతి అది. స్త్రీ చూడండి ఒక భర్తను ఆశ్రయిస్తుంది. నేను మళ్ళీ ఫెమినిస్టులు చెప్తున్న స్త్రీల గురించి చెప్పట్లేదు రండి. దానిలో ఉన్న ఆనందం మన సంప్రదాయంలో చూడండి, ఒక భర్త ఆ భర్తాన్ని జాగ్రత్తగా చూసుకుంటాడు, తనకి ఇంకా విషయం గురించి ఆలోచన లేదు, ఆయన అన్ని చూసుకుంటున్నాడు, తన పని తాను ఆయన్ని చూసుకుంటే చాలు. ఇది ఎంత బాగుంటుంది ఈ భావం. కనుక అతనికి కావాల్సిన చూసుకుంటూ అతన్ని ప్రేమిస్తూ ఉంటే అతను చూసుకుంటూ ఉంటాడు. అది ఆ ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం సీతమ్మకుంది. అందుకే అనసూయమ్మ అంటుంది సీతమ్మతో ఏమనంటే, నువ్వు చాలా గొప్పదానవమ్మా, భర్త హీనుడైనా ధీనుడైనా గొప్పవాడైనా భర్తను విడిచిపెట్టకూడదు, రాజ్యంలో ఉన్నా అడవిలో ఉన్నా విడిచిపెట్టకూడదు, అది నువ్వు అనుసరించి వచ్చావు అంటే సీతమ్మ గొప్ప మాట ఉంటుంది. నేను గొప్ప పని ఏం చేయలేదని. ఏమిటంటే రాముడు లాంటి భర్త దొరికితే విడిచిపెట్టడం దౌర్భాగ్యం కానీ విడిచిపెట్టకుండా ఉండడం సౌభాగ్యం అమ్మా. కానీ గొప్ప పని ఏం చేయలేదు, రాముడితో ఉండడం గొప్ప యోగం. నేను పరమ స్వార్థపరురాల్ని, రాముడితో ఉండడం ఎంత ఆనందమో నాకు తెలుసు, ఆ ఆనందం వదులుకోలేక నేను వచ్చానన్నదండి. మనకి ఏమర్థమవుతుంది సీతమ్మ. అప్పుడు అనసూయమ్మ చెక్కిలు కొట్టింది ముద్దుగా, ఎంత బాగా మాట్లాడేవమ్మా, అదండి స్త్రీ ప్రకృతి అంటే తెలుసుకోవాలి. జయ జయ శంభో శంకర జయ 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 శంభో శంకర జయ జయ